ఒక్కోసారి మనం తెలియకుండానే కొన్ని కొన్ని పనులను వాయిదా వేస్తూ ఉంటాం కదండీ! కానీ ఒక్కోసారయితే అనుకోము ఈరోజు ఈ పనులు చేస్తామా అని. కానీ చేసేస్తూ ఉంటాము. మనం అనుకున్నప్పుడు కొన్ని పనులవ్వవు. కానీ అనుకోనప్పుడు మాత్రం అన్ని పనులవుతూ ఉంటాయి. సో, ఈ వ్లాగ్‌లో అయితే నేను ఎలాంటి పనులు చేసుకున్నాను, నాకు దొరికిన ఫ్రీ టైమ్‌లో అండ్ మనం అనుకోనప్పుడు కొన్ని కొన్ని పనులు కూడా అవుతూ ఉంటాయి. అలాంటివి ఏం చేశాననేది ఈ వ్లాగ్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందాస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారనేది మీరు నా కమెంట్ సెక్షన్‌లో కమెంట్‌లో షేర్ చేసుకోండి. మీరిచ్చే ప్రతి ఒక్క కమెంట్ నాకు చాలా వాల్యుబుల్ అండ్ చాలా మోటివేషనల్‌గా కూడా ఉంటుంది. కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కైతే దోస చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో చూసారు కదా! బ్రౌన్ రైస్, వైట్ రైస్, మినపప్పు, కొన్ని జొన్నలు కలిపి దోస పిండైతే ప్రిపేర్ చేశాను. ఇంకా అందులోనే కొంచెం చలవ కదా! చలవ కూడా చేస్తదని చెప్పి కొంచెం ఉల్లిపాయలు కూడా వేసి, కొంచెం సాల్ట్ ఏసి ఇలా అట్టులాగా ఏస్తున్నాననమాట. రెగ్యులర్‌గా దోస కాకుండా ఇలా అట్టులాగా చేసుకుంటే కూడా బావుంటుందండి. దీంట్లోకి చట్నీ కూడా అవసరం లేదు. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఈరోజు ఇలా సింపుల్‌గా ఇచ్చేసాను. నెక్స్ట్ డే దోస పిండి కోసం కూడా మార్నింగే ఇంకా మనం టిఫిన్‌లన్నీ చేసేసిన తర్వాత వెంటనే ఈ పని కూడా చేసుకుంటే నైట్ వరకి నానిపోతుంది. మనం రుబ్బేసి పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ కూడా మనకి కొంచెం టైం సేవ్ అవుతుందనమాట. ఇంక ఇవైతే నేను కొంచెం బ్రౌన్ రైస్, పెసరపప్పు, మినపప్పు ఇవన్నీ కలిపి దోస పిండికైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అవైతే నానబెట్టి పక్కన పెట్టేశాక, ఇంకా వంట చేసినవి అన్నీ ఉంటాయి కదండీ! అవిటిని ఇంకా వాష్ చేస్తున్నాను. ఇలా ఎప్పటికప్పుడు వాష్ చేస్తూ ఉంటే మనకి సింక్ కూడా నీట్‌గా ఉంటుంది. అండ్ ఇంకా మనకి వర్క్ కూడా ఎక్కువ అనిపించదు. సింక్‌లో ఎక్కువగా బోర్లు కనిపిస్తా ఉంటే కూడా చిరాకు అనిపిస్తుంది కదండీ! ఇంక ఇవన్నీ పనులన్నీ చేసుకున్న తర్వాత మనము ఎల్లిపాయలు పొట్టు తీయాలి అనంటే అమ్మో అనిపిస్తుంది. ఒక్కోసారేమో ఫాస్ట్‌గా చేసేస్తామండి. నేనైతే ఒక్కోసారి తీసుకురాన వెంటనే చేసేస్తాను ఈ పనులన్నీ. అంటే పొట్టు ఒలుచుకోవడము, ఇంకా వాటిని అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేయడం. కానీ ఒక్కోసారి ఎందుకో తెలీదు వాటిని చూస్తేనే భయమేసి ఇంకా పక్కకు పెట్టేస్తాను. కానీ ఈరోజు అనుకోకుండా ఇంక అవన్నీ సర్దుతూ ఉంటే ఇంక ఎల్లిపాయలన్నీ ఇలా పొట్టు తీసైతే పక్కన పెట్టేశాను. ఇంకా వీటికి కొంచెం నూనె, పసుపు రాసి పెడితే ఎండలో పెడితే కూడా ఈజీగా పొట్టొచ్చేస్తుంది. సో, ఇంక నేనైతే బయట ఎండలో పెట్టేశానండి. వాటిని ఎండలో పెట్టేసిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే పచ్చిమిర్చి కనిపించిందండి. కొంచెం పండులాగా కూడా అవుతున్నాయని చెప్పేసి నేనేం చేశానంటే వీటిని తొడిమలు తీసేసి ఇంకా వాష్ చేసి పక్కన పెట్టేద్దామని చెప్పి తొడిమలు తీస్తున్నాను. వాటిని పేస్ట్‌లాగా చేసి పెట్టుకుంటే కూడా మనకి వంటల్లో ఈజీగా వాడుకోవడానికి ఉంటుంది. అప్పుడప్పుడు హడావిడి ఉన్నప్పుడు మనము పచ్చిమిర్చి కట్ చేయాలన్నా కూడా హడావిడి అనిపిస్తుంది కదా! సో, అప్పుడు ఈ పేస్ట్‌ని వాడుకోవచ్చు అని చెప్పేసి నేను పేస్ట్‌లాగా చేద్దామని ఇంకా వాటి తొడిమలు తీస్తున్నానండి. ఇంకా వాటితో పాటు ఈరోజు కొన్ని మసాలాలు గూడా చేద్దాము అని జెప్పేసి అనుకుంటున్నాను. అవిసె గింజలు మనమైతే రెగ్యులర్‌గా మనం తినాలి అనంటే అవ్వదు గదండీ! అందుకని ఇలా పొడిలాగా చేసి పెట్టుకుంటే కూడా మనం ఫ్రై కర్రీస్‌లలో వేసుకుంటే చాలా బావుంటుంది. అండ్ హెయిర్‌కి, స్కిన్‌కి, హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఇంకా దాంతో పాటు కొంచెం కొత్తిమీరల పొడి గూడా పడదామని జెప్పేసి ఇంకా వాటిని కూడా ఎండలో పెడదామని ఇలా ప్లేట్‌లో వేసి పెట్టాను. నేనెప్పుడు చేసినా మసాలాలు ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటానండి. ఇంకా వాటినైతే నేను కొంచెం ఎండలో పెడుతున్నాను. ఇవి మనకి ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా బయట మనం స్టోర్ చేసినా కూడా డబ్బాల్లో ఉంటాయి కదా! సో, అట్లాంటప్పుడు కొంచెం మెత్తబడిపోతూ ఉంటాయి. సో, వాటిని కొంచెం మనం ఎండలో పెడితే బావుంటుంది. అండ్ పురుగు కూడా రాకుండా ఉంటుందండి. ఇంకా వాటితో పాటు నేను కొంచెం ఎండు కొబ్బరి కూడా ఎండలో పెట్టాను. అలానే ఇవి కడిగి పెట్టాను గదండీ! తొడిమలు తీసి ఇంకా వాటిని కూడా ఎండలో పెట్టాను. కొంచెం వాటర్ అనేవి పోతాయని జెప్పేసి. ఇంకా అవన్నిటిని ఎండలో పెట్టిన తర్వాత ఏవైతే నేను ఎండలో పెట్టానో ఎల్లిపాయలు వాటిని కూడా తీసుకొచ్చి కొంచెం ఒలిచైతే పక్కన పెట్టానండి. ఇవయిన తర్వాత ఇంకా ఎండలోంచి తీసుకొచ్చేసాను అవిసె గింజల్ని. మనము అవిసె గింజల పొడిని ఫ్రై కర్రీస్‌లో వేసుకుంటే బావుంటుందని చెప్పాను గదండీ! ఒక్కసారి మీరు గూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఎప్పుడైనా రాగి జావ చేసినప్పుడు కూడా మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్‌తో పాటు ఈ అవిసె గింజల పౌడర్ గూడా వేసుకుంటే చాలా బావుంటుందండి. ఇంకిక్కడైతే నేను ధనియాల పౌడర్ చేస్తున్నానండి. కొందరు ధనియాలంటారు, కొందరు కొత్తిమీరలంటారు కదా! సో, మేమైతే కొత్తిమీరల పొడి అంటాము. మీరేమంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా వీటిలోకైతే నేను కొంచెం లవంగాలు కూడా వేస్తానండి. కొంచెం ఘాటుగా ఉండడానికని జెప్పేసి. చాలా బావుంటుంది. మనము పులుసు కర్రీలు ఏది చేసినా కూడా ఈ ఒక్క పౌడర్ వేస్తే చాలా బావుంటుందండి. ఇంకా దీంతో పాటే నేను కొంచెం
బిర్యానీకి మసాలా చేస్తున్నాను. మనం బిర్యానీ చేసినప్పుడు కానీ, చికెన్, మటన్ ఇలాంటి కర్రీస్ చేసినప్పుడు కానీ, ఇంకా మనం ప్రత్యేకించి ఆయిల్ వేసినప్పుడు పోపులో ఈ మసాలా దినుసులు ఏవి వేయకున్నా పర్లేదండి. ఈ పొడి ఒక్కటి మనం కర్రీ దింపేటప్పుడు వేసుకుంటే చాలా బావుంటుంది. ఈ ఒక్క మసాలా పౌడర్ ఉంటే మనకి బిర్యానీలోకి, పులావ్స్‌లోకి, ఎలాంటి నాన్ వెజ్ కర్రీస్‌లోకైనా చాలా టేస్ట్ వస్తుందండి వేసుకుంటే. ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్. మనకి ఒక 10 మినిట్స్ టైం గూడా పట్టదు. కానీ మనకి ఒక నెల, నెలన్నర కానీ, 2 నెలలు గానీ ఇంకెక్కువ క్వాంటిటీ చేసుకుంటే మనకి ఈజీగా 2 మంత్స్ వస్తుందండి. నేనైతే ఒక 1, 1½ మంత్‌కి సరిపోయేంతగా అయితే చేసి పెట్టుకుంటాను. ఇంకా ప్రతిసారి మనం పోపులో మసాలా దినుసులు వేయాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇంకా వీటన్నింటిని అయితే నేను కొంచెం చల్లారనివ్వడానికని జెప్పేసి ఇలా పక్కనైతే పెట్టేశాను. కొందరైతే సోంపు ఫ్లేవర్ ఇష్టపడరండి. కానీ ఈ మసాలా పౌడర్‌లోకి సోంపు, కొంచెం సాజీర కూడా మనం ఇలా కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని వేసుకుంటే చాలా బావుంటుందండి టేస్ట్. ఇంకా ఇవన్నీ ఒక 5-10 నిమిషాల్లో చల్లారిపోతాయండి. ఇంకా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవడమే. ఇంకిక్కడైతే నేను అన్ని పొళ్ళని మిక్సీ పట్టేసి మళ్ళీ కొంచెం వేడిగా ఉంటుంది గదండీ! ఒక 10 నిమిషాలు అలా ప్లేట్‌లో పెట్టేసి వదిలేస్తాను. ఇంకా ఆ తర్వాత కొంచెం గాజు సీసాల్లో కానీ, స్టీల్ బాటిల్స్‌లో కానీ అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఈ పనులన్నీ మనకవ్వడానికి చెప్పాలంటే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ టైమే పడుతుందండి. సో, ఒక్కసారి చేసి పెట్టుకున్నాము అనంటే మనకి నెలంతా టేస్టీగా, ఈజీగా కూడా వంటలయిపోతూ ఉంటాయి. పుల్లన్నీ ప్లాస్టిక్‌లో కన్నా ఇలా గ్లాస్ కానీ, స్టీల్ దాంట్లో కానీ ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయండి. ఇంక ఇవన్నీ సర్దేసిన తర్వాత లాస్ట్‌లో అయితే కొబ్బరి పొడి చేస్తున్నాను. ఈ కొబ్బరి ఎక్కువ సేపు ఎండబెట్టాను. ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు మనకి ఈజీగా కట్ అవుతుంటాయి. మెత్తగా ఉంటే తొందరగా కట్ అవ్వవండి. సో, చాలా హార్డ్‌గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఎక్కువ సేపు మనం ఎండలో పెడితే ఇంక చెప్పాలంటే ఒక 2 డేస్ ఎండలో పెట్టిన తర్వాత కట్ చేస్తే ఈజీగా కట్ అవుతుందండి. ఇంకా వీటిని కట్ చేసి ఇలా పౌడర్ లాగైతే చేసి పెట్టాను. ఈ కొబ్బరి పొడి కూడా ఫ్రైస్‌లోకి చాలా బావుంటుందండి. ఇంకా కొబ్బరి తీసుకోవడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చిన్న పిల్లలకి కూడా చాలా మంచిదండి హెల్త్‌కి. ఇంకా దీని తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ పడుతున్నాను. అవి కొంచెం తడిగా అనిపిస్తే కొంచెం క్లాత్‌లో వేసి ఇలా తుడిచి పక్కన పెట్టేసుకుంటే తడంతా పోతుందండి. ఇంక ఇందులోకి కొంచెం సాల్ట్ వేసి నీళ్లు వేయకుండా మనం ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలువుంటుంది. సో, ఇంకా ఆ పేస్ట్ కూడా చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. ఈరోజైతే అనుకోకుండా ఇలాంటి చిన్న చిన్న పనులైతే చేసేసుకున్నానండి. ఈ వ్లాగ్ మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే నాతో షేర్ చేసుకోండి. వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ జేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకి బాయ్ అండి. టేక్ కేర్.